పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. పులివెందుల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6033 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. పులివెందుల ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారన్నారు లతారెడ్డి. అటు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ టీడీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి కృష్ణారెడ్డి 6267 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అరాచక పాలనకు ప్రజలు గుడ్ బై చెప్పారని అన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. ఒకే ఉప ఎన్నిక పులివెందుల కోటను బద్దలు కొట్టింది అన్నారు. కనీసం వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదని చెప్పారు. ప్రజల్లో జగన్ పై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైందన్నారు అనగాని. జమ్మలమడుగు నుంచి మనుషులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేసుకున్నారని పేర్ని నాని అన్నారు. కలెక్టర్ ఎదురుగానే దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. గుడిలో దొంగలు పడినట్లు పక్క నియోజకవర్గం నుంచి వచ్చి ఓట్లేశారన్నారు. పోలింగ్ బూత్ సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి భయం ఎందుకు అని ప్రశ్నించారు పేర్ని నాని. తెలంగాణలో భారీ వర్షాలపై మంత్రి పొంగులేటి సమీక్ష చేశారు. సచివాలయంలో కలెక్టర్లతో పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు ₹1 కోటి విడుదల చేశారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అధికారులు సిబ్బంది సెలవులు రద్దు చేయాలని పొంగులేటి సూచించారు. కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక దగ్గర కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పాయలో ఏర్పాటు చేసిన కాస్వే తెగిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన నాటు పడవ సహాయంతో రాకపోకలను సాగిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు ఉంగుటూరు మండలం లంకపల్లి దగ్గర బుడమేరు వాగు పొంగింది. వంతెనపైకి భారీగా వరద నీరు చేరుకోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉంగుటూరు ఉయ్యూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద పెరుగుతూ ఉండడంతో పరిసర ప్రాంత ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. బాపట్ల జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. జగనన్న కాలనీలోకి భారీగా వర్షం నీరు చేరింది. రాకపోకలు సాగించేందుకు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిరిసవాడ కల్వకుర్తి గ్రామాల మధ్య దుందుబి వాగు పొంగి ప్రవహిస్తోంది. నడిగడ్డ శివారులో వాగు ఉధృతంగా ప్రవహించడంతో తెలకపల్లి కల్వకుర్తి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. జిల్లాలోని వాగుల దగ్గర పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని NH44 పూర్తిగా నీట మునిగింది. కోమటికుంట చెరువు కట్ట తెగిపోవడంతో జాతీయ రహదారిపైకి వరద నీరొచ్చి చేరింది. మోకాలి లోతు నీళ్లుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారిపై వరద ఉండడంతో ఒకవైపు నుంచే వాహనాలను అనుమతిస్తున్నారు. వనపర్తి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మదనపూర్ మండలంలో సరళ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 4 గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఆత్మకూరు వనపర్తి వెళ్లే రహదారి వంతెనపై ఉధృతంగా నీరు ప్రవహిస్తూ ఉండడంతో 2వ రోజు కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నారాయణపేట జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మక్తల్ మండలం సంగంబండ రిజర్వాయర్ కు భారీగా వరద చేరుతోంది. డ్యాం 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ 3 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.5 టీఎంసీలుగా ఉంది. 2000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నాయి వర్షాలు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సూర్యాపేటలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కోదాడలోని పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. వరద ప్రవాహంతో అనంతగిరి కోదాడల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసీ ప్రవాహంలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. అత్తాపూర్ సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లిన యువకుడు వరద ప్రవాహానికి కొట్టుకుపోతూ చెట్టును పట్టుకుని ఆగాడు. మూసీలో చిక్కుకున్న యువకుడిని గుర్తించారు స్థానికులు. తుంగభద్రకు వరద పెరగడంతో 3 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 21,501 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 23,108 క్యూసెక్లుగా ఉంది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,626 అడుగులకు చేరుకుంది. జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరదతో 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు ఇన్ఫ్లో 68,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 71,162 క్యూసెక్లుగా ఉంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లుగా ఉంది.
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరదొస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఇన్ఫ్లో 77,965 క్యూసెక్కులు కాగా 1,992,840 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగుల మేర నీరు ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి కూడా వరద కొనసాగుతోంది. సాగర్ ఇన్ఫ్లో 2,52,840 క్యూసెక్కులుగా ఉంది. 2,92,826 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగుల నీటి మట్టం ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ దగ్గర 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ నుంచి 5,52,000 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయనపాలెం దగ్గర నిన్న 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. పడవను ఒడ్డుకు చేర్చేందుకు కృష్ణానదిలో 4 దిగారు. వరద ఉధృతికి ఉపేంద్ర, కామేశ్వరరావు కొట్టుకుపోగా మరో 2 సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు హీరోయిన్ జాహ్నవి కపూర్, హీరో సిద్ధార్థ్ మల్హోత్రా. దర్శనం తరువాత రంగనాయకుల మండపంలో వారికి వేద పండితుల ఆశీర్వచనాలిచ్చారు. స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాల్ని అందజేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా దిండి, సంచినాడ బ్రిడ్జ్ బేరింగ్స్ రిప్లేస్మెంట్ మరమ్మతుల పనుల కోసం ఈ నెల 18 నుంచి 21 వరకు వాహనాలను రాకపోకలను నిలుపుదల చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఎలాంటి వాహనాల రాకపోకలకు అనుమతులు ఉండవని కలెక్టర్ తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వరద నీరు పోటెత్తడంతో రాజౌరి జిల్లాలో ఉన్న నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అప్రమత్తమైన జిల్లా అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. పశ్చిమ బెంగాల్లోని కలింపాంగ్ లో కురుస్తున్న కుండపోత వర్షాలకు తీస్తా నదిలో వరదలు ముంచెత్తాయి. నది ఉప్పొంగి ప్రవహించడంతో తీరంలోని నివాస ప్రాంతాలన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. విపత్తు వరదల ధాటికి తీస్తా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. సివిక్ సెంటర్, పహార్గంజ్ ప్రాంతంలో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. సబ్వేలలో నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. సిమ్లాలో కురిసిన భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడ్డాయి. బండరాళ్లు, మట్టి పెళ్లలు పడ్డంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడి రక్షణ గోడ కూలిపోయింది. అసోంను వరదలు ముంచెత్తాయి. కోక్రజార్ ప్రాంతంలో భారీ వరదలు సంభవించాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజల్ని ఖాళీ చేయించారు. వరదల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. కన్నడ నటుడు దర్శన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ని రద్దు చేసింది సుప్రీం. దర్శన్ ని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని పోలీసులకు సూచించింది సుప్రీం. కర్ణాటక హైకోర్టు నటుడికి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కర్ణాటక ప్రభుత్వం. కూలీ సినిమా రిలీజ్ కావడంతో లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద డిస్కషన్ మొదలైంది. ఇప్పటికే అనౌన్స్ చేసిన ఖైదీ 2ను త్వరలో పట్టాలు ఎక్కిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ప్రీక్వల్ గా రూపొందుతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తారన్నది లేటెస్ట్ అప్డేట్. లోకేష్ మార్క్ మల్టీ స్టారర్ గానే ఖైదీ 2ను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలతో కన్నా సెన్సేషనల్ కామెంట్స్ తోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు పూజా హెగ్డే. బాలీవుడ్ ఇండస్ట్రీ ఎప్పుడూ తనను గ్లామర్ డాల్ గానే చూసిందని, నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఇవ్వలేదన్నారు పూజ. సౌత్ సినిమా మాత్రం అద్భుతమైన స్క్రిప్ట్స్ తో పాటు ఛాలెంజింగ్ రోల్స్ ఇచ్చిందన్నారు. గతంలో తన ఫిజిక్ గురించి మృణాల్ చేసిన కమెంట్స్ మళ్లీ వైరల్ అవ్వడంతో బిపాసా బసు స్పందించారు. ఇప్పుడు డైరెక్ట్ గా కౌంటర్ ఇవ్వకపోయినా అమ్మాయిలు బలంగా మ్యాన్లీ మజిల్స్ తో ఉండడం మంచిదే అన్నారు. అప్పుడే ఫిజికల్ గా, మెంటల్ గా బలంగా ఉంటారని చెప్పారు. గతంలో బిపాసా కంటే తానే బెటర్ గా ఉంటారంటూ కమెంట్ చేశారు మృణాల్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.